ఏమండోయ్, మా స్కూల్ పేరేంటో తెలుసా అండి మీకు? శ్రీమాన్ శ్రీమత్ తిరుమల వెంకట నరసింహాచార్యుల అయ్యవార్లంగారి హిందూ హై స్కూల్ అండి. ఇదేనండి నేను చదువుకున్నటువంటి స్కూల్. మరి ఈ పాఠశాలతోటి ఎన్నో అనుభవాలు, అనుభూతులు, బంధాలు, అనుబంధాలు కలబోసుకున్న అమ్మ ఒడిలాంటి బడి అండి ఇది. చిన్ననాటి చింతకాయల ఉసిరికాయల ఊరిళ్ళు, జీళ్ళు తాండ్రల చప్పరింపులు, సబ్జా గింజలేసిన కలర్ డ్రింకులు, కలర్ పుల్లైసులు, మాస్టర్లేసిన మొటికాయలు, గోడ కుర్చీలు, గుంజీళ్ళు, అలకలు, అల్లర్లు, ఆటలు, పాటలు, బుజ్జగింపులు, బెదిరింపులు ఒకటా రెండా ఎన్నెన్నో అనుభవాలు, అనుభూతులు పెనవేసుకున్న మా గుడి లాంటి బడి అండి ఇది. ఈ వీడియో ఈ మధ్య కాలంలో తీసినటువంటి వీడియో అండి. ఇప్పటికి కూడా మా పాఠశాల ఇలా ఉందన్నమాట. మరి వీళ్ళందరూ కూడా ఇప్పటికీ అక్కడ పనిచేస్తున్నటువంటి టీచర్స్ అండి. మా బడి విశేషాలు ఏంటో వినేయండి. ఏమండోయ్, ఈరోజు ఈ వీడియోలో నేను చదువుకున్న హై స్కూల్ మీకు చూపిస్తానండి. ఇదేనండి నేను చదువుకున్నటువంటి హై స్కూలు. 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు నేను ఇదే హై స్కూల్లో చదువుకున్నాను అనమాట. ఇది గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్ అండి, తెలుగు మీడియం పాఠశాల అనమాట. మా స్కూల్ పేరు ఏంటంటే ఎస్టీవీఎన్ హిందూ హై స్కూల్ అండి. దీన్నే ఎస్టీవీఎన్ హెచ్హెచ్ స్కూల్ అని కూడా పిలిచేవారు అనమాట. మరి దీని ఫుల్ ఫామ్ ఏంటంటే శ్రీమాన్ శ్రీమత్ తిరుమల వెంకట నరసింహాచార్యుల అయ్యవార్లంగారి హిందూ హై స్కూల్ అనమాట. 1917లో ఈ పాఠశాలని నిర్మించారండి. 10 ఎకరాల విశాలమైనటువంటి ఖాళీ ప్రదేశంలో మా పాఠశాల నిర్మించబడింది అనమాట. చూడండి, స్కూల్ లోపలికి వెళ్ళాలంటే నేను ఇంతకుముందు చూపించిన గేటు దాటి ఈ చెట్ల మధ్యలోంచి నడుచుకుంటూ లోపలికి వెళ్ళాలండి. మరి 81, 82 10th బ్యాచ్ అండి మాది. మేము చదువుకునే రోజుల్లో ఈ ప్లే గ్రౌండ్ అంతా కూడా పచ్చిక బయలు ఉండేదండి. మేము ఆటలాడుకుంటూ కింద పడినా కానీ కొంచెం కూడా మాకు దెబ్బలు తగిలేవు కాదనమాట. ఇది ఇప్పుడు ఈరోజు నేను అప్లోడ్ చేస్తున్న ఈ వీడియో రీసెంట్గా తీసినటువంటి వీడియో అండి. మా రోజుల్లో అయితే ఈ స్కూల్ చాలా కళకళలాడుతూ చాలా అందంగా ఉండేదన్నమాట. చూడండి ఎంత పెద్ద ఖాళీ స్థలం ఉందో. 10 ఎకరాలంటే మాట్లాడండి. ఈ రోజుల్లో 10 ఎకరాల్లో ఉన్న ఖాళీ స్థలంలో ఉన్నటువంటి స్కూల్స్ చాలా అరుదుగా ఉంటాయి అన్నమాట. ఇంచుమించు లేవనే కూడా మనం చెప్పుకోవచ్చు. ఇంకా స్కూల్ బిల్డింగ్కి ఆ 10 ఎకరాల ఓపెన్ ప్లేస్కి, ఆ ప్లే గ్రౌండ్కి కాంపౌండ్ వాల్ కూడా ఉంటుందండి. మొత్తం స్కూల్ చుట్టూరా కాంపౌండ్ వాల్ ఉండేది, ప్రహరీ గోడ అనమాట. తర్వాత స్కూల్ వెనకాల అమ్మాయిలకి వేరేగా, అబ్బాయిలకి వేరేగా టాయిలెట్స్ ఉండేవండి. ఇంకా మా స్కూల్లో పోస్ట్ బాక్స్ కూడా ఉండేదండి. ఉత్తరాలు రాసి అందులో వేసేవాళ్ళం అనమాట. ఆ రోజుల్లో ఫోన్లు ఇవన్నీ ఏమి లేవు కదండి. ఇది స్కూల్ బిల్డింగ్ బయట ఉన్నటువంటి ఇంకో బిల్డింగ్ అనమాట. దీంట్లో కూడా క్లాసెస్ జరిగేవండి. ఇవి కూడా క్లాస్ రూమ్సే. ఇంతకీ మా పాఠశాలని స్థాపించిన వారు ఎవరు, వ్యవస్థాపకులు ఎవరు అంటే ఈయనేనండి, శ్రీమాన్ రావు బహదూర్ శ్రీమాన్ శ్రీమత్ తిరుమల వెంకట నరసింహాచార్యుల అయ్యవార్లంగారు అనమాట ఈయన పేరు. ఈయన జమీందారు గారు అండి, మా ఊరు జమీందారు గారు. ఈయన భార్య కలిసి 1917లో వారి 10 ఎకరాల భూమిని పాఠశాల కోసం ఇవ్వడం మాత్రమే కాకుండా ఈ పాఠశాల మొత్తాన్ని వాళ్ళు నిర్మించారంటే చుట్టుపక్కల గ్రామాల్లో ఉండేటటువంటి అందరూ కూడా ఈ స్కూల్కి వచ్చి చదువుకోవాలి అనే సదుద్దేశంతో వారు ఇంత మంచి పాఠశాలని నిర్మించడం జరిగిందనమాట. 1917 నుంచి ఈనాటి వరకు కూడా ఎంతోమంది విద్యార్థులు ఈ స్కూల్లో విద్య నేర్చుకోవడం జరిగిందండి. ఇంకా గొప్ప విషయం ఏంటంటే మా పాఠశాలలో ఆ రోజుల్లో 99% మంది బ్రాహ్మిన్సే టీచర్స్గా ఉండేవారండి. మా టీచర్స్ అందరూ బ్రాహ్మిన్సే అనమాట. చాలా వరకు 99%. మా టీచర్స్ పేర్లు, అందరి పేర్లు నాకు గుర్తులేవు కానీ కొంతమంది పేర్లు గుర్తున్నాయండి. శారద గారు, అప్పలాచార్యులు గారు, రాజేశ్వరి గారు, పొట్టి తెలుగు మాస్టారు, ఇంకా తాతాచార్యులు గారు, కృష్ణవేణి గారు, సుబ్బలక్ష్మి గారు, కుముదవల్లి గారు, ఇంకా ఇక చూసారా మా పోస్ట్ బాక్స్ అండి ఇది.
పోస్ట్ బాక్స్లో లెటర్స్ వేసేవాళ్ళం అనమాట. ఎన్ఎస్ గారు డ్రిల్ మాస్టారు, పిఈటిని డ్రిల్ మాస్టర్ అనేవాళ్ళం అండి. ఇకపోతే స్కూల్ లోపల బిల్డింగ్ లోపలికి వెళ్ళాలంటే ఈ విధంగా ఇంకో గేట్ ఉండేదండి. ఈ గేటు దాటి లోపలికి వెళ్ళాలన్నమాట, స్కూల్ లోపలికి వెళ్ళాలంటే కనుక. చూశారు కదా, ఆ విధంగా ఆ రోజుల్లో అంత మంచి సద్బ్రాహ్మణుల వద్ద నేను విద్య నేర్చుకోవడం జరిగిందండి. అది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇది స్కూల్ లోపలికి వెళ్ళే గేట్ అని చెప్పాను కదా. ఈ గేట్కి రైట్ సైడ్ ఉన్న రూమ్ ఏంటంటే మా హెడ్ మాస్టర్ గారి రూము, లెఫ్ట్ సైడ్ ఉన్న రూమ్ ఏంటంటే ఆఫీస్ రూమ్ అండి. ఎదురుగా ఈ 2 రూములకి ఎదురుగా ఉన్నది ఏంటంటే హాల్ అనమాట, హార్మోనీ హాల్ అనమాట. అంటే మా ప్రేయర్ హాల్ అండి. ఎదురుగా ఒక డయాస్ కనపడుతుంది చూడండి, చెక్కతో కట్టింది. ఆ డయాస్ మీద మా హెడ్ మాస్టర్ గారు నిలబడేవారు అనమాట. నిలబడితే మేమందరం, ఇది ఇలా చిన్నగా కనిపిస్తుంది కానీ చాలా పెద్దగా ఉంటుందండి హాలు. ఆ లోపల హాల్లో మేము అంతా టీచర్స్, స్టూడెంట్స్ అందరం నిలబడి ప్రేయర్ చేసేవాళ్ళం అనమాట. ఎంత పెద్ద వర్షం అయినా కానీ, ఎండ అయినా కానీ మాకు అసలు ప్రేయర్ అనేది ఆగేది కాదండి. చక్కగా లోపల అందరం కూడా ప్రేయర్ చేసేవాళ్ళం అనమాట. అయితే మా ప్రేయర్ హాల్లో చక్కగా దేవుళ్ళ ఫోటోలు ఉండేవి, దేశ నాయకుల ఫోటోలు ఉండేవి, వ్యవస్థాపకుల ఫోటోలు కూడా ఉండేవండి. అంతేకాకుండా చాలా పెద్ద బ్లాక్ బోర్డు ఉండేదండి. ఆ బ్లాక్ బోర్డు మీద ప్రతిరోజు కూడా న్యూస్ రాసేవారు. ఇదేనండి ప్రేయర్ హాలు. ఈ విధంగా ఎప్పుడు పువ్వులతో అలంకరించేవారు అనమాట. చూశారు కదా, అగో ఎదురుగా ఉన్న డయాస్ మీదే మా హెడ్ మాస్టర్ గారు నిలబడేవారు అనమాట. అయితే ఈ ప్రేయర్ హాల్లో ఒక పెద్ద బ్లాక్ బోర్డు ఉండేదండి. ఆ బ్లాక్ బోర్డు మీద ప్రతిరోజు తెలుగులో వార్తలు రాసేవారనమాట. అయితే ఆ వార్తల కింద ఒక మంచి కొటేషన్ కూడా రాసేవారండి. తెలుగులో ఒకరోజు, ఇంగ్లీష్లో ఒకరోజు, హిందీలో ఒకరోజు అలా రాసేవారు అనమాట. ప్రతిరోజు మేము న్యూస్ చదివేవాళ్ళం. నాకు అన్నిటికంటే ఆ కొటేషన్స్ చాలా బాగా నచ్చేవండి. నేనేం చేశానంటే ఒక నోట్బుక్ కొనుక్కుని ప్రతిరోజు అక్కడ నిలబడి వార్తలు చదివి ఆ కొటేషన్స్ అందులో రాసుకునేదాన్నండి. ఆ విధంగా 6th క్లాస్లో నాకు అలవాటైందండి కొటేషన్స్ రాయడం, గ్యాదర్ చేయడం అనేది. అది ఈనాటికి కూడా కొనసాగుతుందన్నమాట. ఈనాటికి కూడా నేను ఏదైనా ఒక మంచి పుస్తకం చదివానంటే దాంట్లో ఏవైనా మంచి వాక్యాలు ఉంటే ఒక బుక్లో రాసుకోవడం అనేది నాకు ఇప్పటికి కూడా అలవాటైపోయిందండి. ఆ 6th క్లాస్లో మొదలుపెట్టినటువంటి ఆ పుస్తకం ఇప్పటికి కూడా నా దగ్గర ఉందండి. అది మీకు ఇప్పుడు చూపిస్తాను నేను. ఇదేనండి ఆ పుస్తకం. చూడండి, శిథిలావస్థకి చేరుకుంది. చూడండి, నా పేరు ఉంది, విజయలక్ష్మి అని పేరు ఉంది, 6th క్లాస్ అని రాసుంది చూసారా. ఇదేనండి. చూడండి, మొత్తం ఆ పేపర్స్ అన్నీ కూడా నల్లగా అయిపోయి బుక్ అంతా ఎలా మారిపోయిందో చూడండి. నమ్మకమైన స్నేహితుడు దైవానికి ప్రతిరూపం వంటివాడు, నెపోలియన్ రాసిన కవిత అండి ఇది, కొటేషన్ అండి ఇది. అలాగే ఈ బుక్లో చూడండి ఎన్ని కొటేషన్స్ ఉన్నాయో. 6th క్లాస్లో నా రైటింగ్ ఇలా ఉండేదండి. ఇవన్నీ కూడా మరి నేను అక్కడ బోర్డు మీద చూసి రాసుకున్నటువంటి కొటేషన్స్ అనమాట. అయితే మా క్లాస్మేట్ వాళ్ళ అక్కయ్య నన్ను చూసి ఆమె కూడా ఒక బుక్ పెట్టుకుని తను కూడా రాసుకునేదండి. స్కూల్ మొత్తంలో మేమిద్దరమే ఈ విధంగా కొటేషన్స్ని సేకరించేవాళ్ళం అనమాట. చూడండి, 6వ తరగతిలో నా పుస్తకం అండి ఇది. ఇప్పటికి కూడా నేను భద్రంగా దాచిపెట్టుకున్నాను. ఎందుకు ఇంత భద్రంగా దాచిపెట్టుకున్నాను అంటే ఇవన్నీ స్వీట్ మెమరీస్ అండి. ఇవన్నీ కొటేషన్స్ అన్నీ కూడా మనకి చాలా ఉపయోగపడతాయి. ఇప్పటికి కూడా చదువుకుంటే మనకి ఎంతో సంతోషం అనిపిస్తుంది. ఇంకా ఒక మోటివేషన్గా కూడా మనకి ఇవి ఉపయోగపడతాయండి. చూడండి, ఇవన్నీ కూడా తెలుగులో రాసినటువంటివి, ఇంగ్లీష్లో రాసినవి, ఇంకా హిందీలో రాసినవి, ఇవన్నీ కూడా. బుక్ మొత్తం నల్లగా అయిపోయిందండి. అయినా సరే ఇది మాత్రం అలాగే ఉంది. దీంట్లో నేను వేరే బుక్స్లోంచి కూడా కొన్ని కొటేషన్స్ని కొన్ని లాస్ట్ పేజీల్లో కొన్ని రాయడం జరిగిందండి. చూసారు కదా, ఇవన్నీ కొటేషన్సేనండి. నా 6th క్లాస్లో నా హ్యాండ్ రైటింగ్ ఈ విధంగా ఉండేదన్నమాట. చూడండి ఎంత భద్రంగా నేను ఇప్పటికి కూడా దాచిపెట్టుకున్నాను. ఎన్ని సంవత్సరాలు అయిందోనండి. 1981, 82 10th బ్యాచ్ అనమాట నాది. అంటే నేను ఈ పుస్తకం ఎప్పుడు రాశాను, 6th క్లాస్లో మొదలుపెట్టాను. దీని మీద ఇవి దేశభక్తి గీతాలండి. టీచర్సు దేశభక్తి గీతాలు మాకు నేర్పించేవారు. ఆ విధంగా అవి కూడా దీంట్లో రాసుకున్నాను అనమాట. అయితే ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఈ రోజుల్లో నా స్టూడెంట్స్కి నా దేశభక్తి గీతాలు నేర్పిస్తాను అని వాటిని వినిపిస్తే ఒకలాగా నవ్వుతున్నారండి.
ఈ కాలం పిల్లలకి దేశభక్తి గీతాలు ఎందుకు నచ్చుతాయండి? సినిమా పాటలంటే చెవి కోసుకుంటారు. ఇకపోతే మా ప్రేయర్ హాల్ మీరు చూసారు కదండీ! ఈ ప్రేయర్ హాల్‌కి అటువైపు, ఇటువైపు కూడా ఆ పొడుగు నుంచి ఈ పొడుగు వరకు క్లాస్ రూమ్స్ ఉండేవండి. ఆ తర్వాత ఈ ప్రేయర్ హాల్‌కి ఇది క్లాస్ రూమ్ అనమాట. క్లాస్ రూమ్స్ ఎలా ఉండేవంటే ఆ రెడ్ కలర్‌లో ఉండేది డయాస్ అండి. ప్రతి క్లాస్ రూమ్‌లో డయాస్ ఉండేది. డయాస్ మీద ఒక టేబుల్, ఒక చైర్ ఉండేవండి. డయాస్ పైన ఉన్న చైర్లో టీచర్స్ కూర్చునేవారండి. కరెక్షన్స్ అవి చేసేవారనమాట. ఇంకా ఈ ప్రేయర్ హాల్‌కి అటువైపు, ఇటువైపు టెన్నిస్ కోర్టు, బ్యాడ్మింటన్ కోర్టు ఉండేదండి. చూసారు కదా! ఈ టెన్నిస్ కోర్టు అటువైపు క్లాస్ రూమ్సే, ఇటువైపు క్లాస్ రూమ్సే. ఈ మధ్యలో ఈ విధంగా టెన్నిస్ కోర్టు ఉండేది. అటువైపు కూడా సేమ్ ఇలానే ఉండి బ్యాడ్మింటన్ కోర్టు ఉండేదండి. ఇది బయట బిల్డింగ్‌కి ఆ తర్వాత ప్రస్తుతం ఇలా సున్నం వేయించారండి. వీళ్ళందరూ కూడా ఇప్పుడు పనిచేస్తున్నటువంటి టీచర్స్ అనమాట. ముందు నేను చూపించిన వీడియో ఇది సమ్మర్లో తీసిన వీడియో అండి. తాళాలు అవి వేసేసి ఉంటాయి కదా, అప్పుడు బయట నుంచి తీసినటువంటి వీడియో అనమాట. ఇకపోతే మా స్కూల్లో 2 ల్యాబ్స్ ఉండేవండి, పెద్ద పెద్ద ల్యాబ్స్. ఒకటి ఫిజిక్స్ ల్యాబ్ ఉండేది, ఒకటి బయాలజీ ల్యాబ్ ఉండేదండి. ఆ రోజుల్లోనే మా టీచర్స్ మాకు ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేసి చూపించేవారనమాట. అలాగే ఒక పెద్ద లైబ్రరీ ఉండేదండి. ఆ లైబ్రరీ బుక్స్లో మేము కథల పుస్తకాలని చాలా ఇష్టపడేవాళ్ళం. ప్రతి శనివారం మాకు ఇంటికి కథల పుస్తకం ఇచ్చేవారండి. దాన్ని ఇంటికి తీసుకెళ్ళి ఆదివారం రోజు చక్కగా చదువుకుని మళ్ళీ సోమవారం రోజు చాలా జాగ్రత్తగా తీసుకొచ్చి ఇచ్చేసేవాళ్ళం. అలాగే ఆ విధంగా చిన్నతనంలోనే హై స్కూల్లో చదివే రోజుల్లోనే పుస్తకాలు చదవడం అనేటటువంటి హాబీ నాకు అలవాటైందండి. అది ఈనాటికి కూడా కొనసాగుతుందనమాట. ఎవరైతే చిన్నప్పటి నుంచి లైబ్రరీకి వెళ్ళి లైబ్రరీలో బుక్స్ చదవడం అలవాటు చేసుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా రాయడం వస్తుందండి. వాళ్ళు సొంతంగా కవితలు రాయగలుగుతారు, కథలు రాయగలుగుతారు, వ్యాసాలు రాయగలుగుతారు. అలా రాయడం రావాలి అంటే బుక్స్ చదవడం అలవాటు అవ్వాలన్నమాట. అందుకే నా స్టూడెంట్స్కి నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, పుస్తకాలు చదవండి అని. అలాగే మా స్కూల్లో చెరువు ఉండేదండి ఆ రోజుల్లో. ఆ చెరువులో తామర పువ్వులు, కలువ పువ్వులు ఉండేవన్నమాట. కాబట్టి ఆ రోజుల్లో ఆ జమీందారు గారు స్కూల్ అవసరాల కోసం చెరువును కూడా తవ్వించారన్నమాట. ఇంకా ఇంత పెద్ద ప్లే గ్రౌండ్లో చక్కగా మేము బోల్డన్ని ఆటలు ఆడుకునేవాళ్ళం అండి. అన్ని రకాల ఆటలు కూడా మమ్మల్ని ఆడించేవారు అనమాట. ఇంకా మా స్కూల్లో ఆ రోజుల్లో డ్రాయింగ్ పీరియడ్ ఉండేదండి. ఒక డ్రాయింగ్ మాస్టర్ ఉండేవారు. బొమ్మలు వేయడం ఎలాగో వాళ్ళు నేర్పించేవారండి. ఇంకా చెప్పాలి అంటే మోరల్ వాల్యూస్కి సంబంధించినటువంటి ఒక పీరియడ్ కూడా ఉండేదన్నమాట. అప్పుడు వాళ్ళు ఏం చెప్పేవారంటే మంచి మంచి కథలు చెప్పేవారు, మంచి మంచి విషయాలు చెప్పేవారండి. ఇంకా ఆ రోజుల్లోనే మాకు గోడ మీద మరి బ్లాక్ అండ్ వైట్లో గాంధీ గారికి, నెహ్రూ గారికి సంబంధించినటువంటి చిన్న చిన్న సినిమాలని గోడ మీద ప్రదర్శించి చూపించేవారండి. ఇంకా మాకు స్వాతంత్ర దినోత్సవం కానీ, రిపబ్లిక్ డే కానీ వచ్చిందంటే స్టూడెంట్స్ అందరికీ పండగ అండి. ప్రతి ఒక్కరూ నిచ్చెన తీసుకొచ్చి క్లాస్ రూమ్లో వేసేసుకుని, ఎవరి క్లాస్ రూమ్లో వాళ్ళు వేసుకుని, బాయ్స్ అయితే ఆ నిచ్చెన ఎక్కి చీపులతోటి మొత్తం రూమ్స్ అన్నీ దులిపేసేవారండి. గర్ల్స్ అందరం కలిసి కింద ఊడ్చేసి మొత్తం కడిగేసి ముగ్గులు వేసేసేవాళ్ళం. ఆ విధంగా జెండా వందనం అనేసరికి సంబరాలు మొదలయ్యేవండి. ఇంకా అందరి ఇళ్లల్లోనూ తప్పనిసరిగా పూల చెట్లు ఉండేవి కాబట్టి ఆ పువ్వులు స్వయంగా మా చేత్తో మేము కోసి పూలమాలలు అల్లి మరి ఆ వేడుకలకి, ఆ దేశ నాయకుల చిత్రపటాలకి ఆ పూలదండల్ని మేమే తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళం అండి. అలాగే టీచర్స్ డే వచ్చిందంటే టీచర్లకి అవసరమైన పూలదండలను కూడా మేమే చక్కగా అల్లి తీసుకొచ్చి వాళ్ళకి టీచర్స్ డే చేసేవాళ్ళం అన్నమాట. నాకు ఇంకా గుర్తుందండి, జనవరి 1 వచ్చిందంటే మా నాన్నగారు ఒక యాపిల్ మధ్యలో పెట్టి చుట్టూ రకరకాల ఆకులతోటి ఒక అందమైన బొకే తయారు చేయించేవాళ్ళండి. అలా బొకేస్ అన్నీ తయారు చేయించి హెడ్ మాస్టర్కి ఇప్పించేవారు. నా సబ్జెక్ట్ టీచర్స్ అందరికీ, స్కూల్లో ఉన్న టీచర్లు అందరికీ నా చేత్తో ఇప్పించేవారండి. నాకు ఇప్పటికి కూడా అది గుర్తుంది. ఆ రోజుల్లోనే జనవరి 1 రోజున టీచర్స్కి మా నాన్నగారు ఆ విధంగా బొకేస్ ఇప్పించేవారు అనమాట. ఇకపోతే ఈ స్కూల్కి మేము ఉదయాన్నే వచ్చి మళ్ళీ మధ్యాహ్నం నేను నా ఫ్రెండ్ శాంత ఇద్దరం కలిసి భోజనానికి ఇంటికి నడిచి వెళ్ళిపోయేవాళ్ళం అండి. అంత సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లాగా మేము నడిచి వెళ్ళేవాళ్ళం అనమాట. ప్రతిరోజు స్కూల్కి నడిచి వెళ్ళేవాళ్ళం, నడిచి వచ్చేవాళ్ళం. ఇంటికి కూడా భోజనానికి వెళ్ళి భోజనం చేసి మళ్ళీ తిరిగి స్కూల్కి వచ్చేసేవాళ్ళం అనమాట.
ఆ రోజుల్లో ఎక్కడికి వెళ్ళాలన్నా కాళ్ళే వాహనాలండి. ఎంత దూరమైనా సరే పెద్దవాళ్ళైనా పిల్లలైనా సరే నడిచే వెళ్ళేవాళ్ళం అన్నమాట. అదే ఈనాటికి కూడా అందరి ఆరోగ్య రహస్యమైందండి. ఇంకా కార్తీక మాసం వచ్చిందంటే మా టీచర్స్ అందరూ మమ్మల్ని పిల్లలందరినీ వనభోజనాలకు తీసుకెళ్ళేవారండి. ఆ రోజుల్లో డబ్బులు కలెక్ట్ చేయడం అనేది ఉండేది కాదు. ఎవరికి నచ్చినటువంటి వంటల్ని వారి ఇంటి దగ్గర వండి తీసుకొచ్చేవారండి. అవన్నీ మేము ఆ తోటల్లో కూర్చుని చక్కగా ఒకరితో ఒకరు షేర్ చేసుకుని బోల్డన్ని ఆటలు ఆడుకుని మళ్ళీ టీచర్స్ జాగ్రత్తగా తీసుకొచ్చి మమ్మల్ని ఎవరింటి దగ్గర వాళ్ళని దించేసేవారండి. ఆ రోజుల్లో చదువు అంటే అసలు స్ట్రెస్ అనేది ఉండేది కాదండి. ఆడుతూ పాడుతూ ఆనందంగా చదివేసేవాళ్ళం అనమాట. ఈ మార్కులు ర్యాంకులు ఈ గొడవలు ఏమి ఉండేవి కాదు కదండి. ఆ రోజుల్లో పాస్ అయితే చాలు అన్నట్టు ఉండేదన్నమాట. మరి ఫస్ట్ క్లాస్ చదివినా కానీ వాళ్ళకి ఎంతో నాలెడ్జ్ ఉండేదండి. ఆ రోజుల్లో స్టాండర్డ్స్ వేరు. ఈ రోజుల్లో ఎంత చదువు చదివినా వాడికి నాలెడ్జ్ అనేది శూన్యం అనమాట. ఇంకా స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మరి రకరకాల చెట్లు ఉండేవి కాబట్టి చక్కగా చింతకాయలు కోసుకునేవాళ్ళం, ఉసిరికాయలు కోసుకునేవాళ్ళం. వేసవికాలం అయితే కనుక సీమ చింతకాయలు కోసుకునేవాళ్ళం అండి. హాఫ్ ఏ డే స్కూల్స్ ఇచ్చేవారు కదా. హాఫ్ ఏ డే స్కూల్స్ ఇస్తే మధ్యాహ్నం భోజనాలు చేసి పిల్లలు అందరం కూడా సీమ చింతకాయల చెట్ల దగ్గరికి వెళ్ళి పెద్ద పెద్ద గెడలతోటి ఆ కాయలు కోసుకునేవాళ్ళం అండి. అయితే ఎవరు కనిపెట్టారో కానీ ఒక దిక్కుమాలింది కనిపెట్టారండి. అదేంటంటే ఆ సీమ చింతకాయ గింజ నల్లగా ఉంటుందండి. ఆ నల్లటి గింజని మధ్యలో కట్ అవ్వకుండా ఎవరైతే పూర్తిగా ఒలుస్తారో వాళ్ళు ఫైనల్ ఎగ్జామ్ పాస్ అవుతారు, యాన్యువల్ ఎగ్జామ్ పాస్ అవుతారు, నెక్స్ట్ క్లాస్కి వెళ్తారు అని. అది నిజమని నమ్మి మేమందరం ఆ చింతకాయలు తిని ఆ గింజలు పట్టుకుని దాన్ని ఒలుచుకుంటూ కూర్చునేవాళ్ళం అండి. ఏదైనా మధ్యలో తెగిపోతే ఇక ఎంత బాధపడిపోయేవాళ్ళం అంటే అంత బాధపడిపోయేవాళ్ళం అండి. మొత్తానికి ఒక గింజ మిస్ అయినా ఇంకో గింజ జాగ్రత్తగా ఒలిచి మేము అమ్మయ్య ఈ సంవత్సరం పాస్ అవుతాంలే అనుకునేవాళ్ళం. అంటే అంత అమాయకంగా ఉండేవాళ్ళం అండి మేము. ఆ గింజ అలా ఒలవడం వల్ల మేము నేర్చుకున్నది ఏంటంటే కాన్సన్ట్రేషన్ అండి. ఒక పని ఎంత బాధ్యతగా శ్రద్ధగా చేయాలి, దాన్ని విజయం సాధించే వరకు ఎంత పట్టుదలగా చేయాలి అనేది మేము నేర్చుకునేవాళ్ళం అనమాట. అలాంటివి నేర్పడం కోసమే పెద్దవాళ్ళు ఎవరో పెట్టినటువంటి చిట్కా అండి అది. ఇదేనండి మా స్కూలు. నాకు చాలా ఇష్టమైన స్కూలు. అయితే ఇది సమ్మర్లో తాళాలు వేసి ఉన్నప్పుడు తీసిన వీడియో అండి. అందుకే ఈ విధంగా ఉంది. మరి ప్రస్తుతం ఈ స్కూల్లో ఎంతమంది స్ట్రెంత్ ఉన్నారు, ఏ టీచర్స్ ఉన్నారు, ఎలా నడుస్తుంది అనేది నాకైతే అవగాహన లేదండి. నేనైతే నా చిన్ననాటి విషయాలను మాత్రమే నేను ఈ వీడియోలో చెప్పాను. మరి ఆ విధంగా మా చిన్నప్పుడు ఈ స్కూల్లోనే మేము చదువుకున్నామండి. ఇదేనండి మా స్కూల్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ స్కూల్ అంటే నాకు చాలా ఇష్టం అండి. ఓకే అమ్మా, ఓకే అమ్మా. రే అందరూ కూడా ఫస్ట్ లైన్లోకి వెళ్ళిపోవచ్చు. ఆ సన్నం పక్కన
అరే అరే చెప్పు అరే 2 రౌండ్లు పరిగెత్తాలి. అరే ఫినిషింగ్ ఇదే 2 రౌండ్స్ పరిగెత్తాలి. అరే జాగ్రత్త గుద్దుకోకండి. అరే ఇది 100 మీటర్లు కాదు, గుద్దేసుకోవాలి. స్లోగా, కంగారు పడద్దు. లేట్గా స్టార్ట్ అయినా నష్టం లేదు. బయటకు వెళ్ళిపోతుంది. అయ్యప్ప అయ్యప్ప ఇదేదో అట్టరా రే రెడీ విజిల్. అట్లా ఆవిడ ఒకటే బంచే కదన్నా, బంచే కదా. రెడీ విజిల్ వేసేవచ్చు. ఓకేనా రెడీనా? రెడీ విజిల్. ఓకేనా? కంగారు పడద్దు. ఏమి కంగారు పడకండి. ఇంకో రౌండ్, ఇంకో లాస్ట్ రౌండ్. ధనుష్ ఈజీ కమాన్. లాస్ట్ రౌండ్ కమాన్ ధనుష్. ఫస్ట్ సెకండ్ థర్డ్. కమాన్ ఏజే. రారా వచ్చే బస్ ఎక్కించాదా? బస్ ఫస్ట్ సెకండ్ సంజయ్ రావు రమ్మని బోని కొట్టిస్తున్నారు.